గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు హెల్త్ లైన్. ఇవాల్టి హెల్త్ లైన్లో మెడ నొప్పి, నడుము నొప్పి, అలాగే ఇతర వెన్ను నొప్పి సమస్యలకు కేరళీయ ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని తెలియచేయడానికి మంజుష ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ నుండి డాక్టర్ మంజుష గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. గుడ్ ఈవినింగ్ డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. ఈ మధ్య కాలంలో నడుము నొప్పి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంతకుముందు చూస్తే వయసు పైబడిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్యలు ఇప్పుడు ఇంత ఎక్కువగా అవడానికి కారణాలు ఏమిటంటారు? మీరు అన్నట్టండి, ఒక 10 సంవత్సరాల ముందు వరకు ఎక్కడో ముసలి వారికో లేదంటే 50 సంవత్సరాలు పైపడిన వారిలో మనకి ఎక్కువగా మెడ నొప్పులు, నడుము నొప్పులు లాంటివి కనిపించేవి. కానీ ఈ మధ్య చూసినట్లయితే పోయిన 5 సంవత్సరాల నుంచి కూడా చాలామందికి, ఈవెన్ మా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో 15 సంవత్సరాల పిల్లల నుంచి కూడా 60-70 సంవత్సరాల వారి వరకు డిఫరెంట్ పీపుల్లోని డిఫరెంట్ రకాల అంటే వేరియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ స్పైన్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాం. ఈ మెడ నొప్పి, నడుము నొప్పులు, వెన్ను సమస్యలు, అలానే వెన్నుపూస జారడం, ఇలాంటి అనేక సమస్యలు అన్ని వయసుల వారికి కూడా వస్తుంది. సో దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ వచ్చి ఆక్యుపేషనల్ ఎయిల్మెంట్స్. అంటే ఎక్కువసేపు కూర్చొని పనిచేసే ఉద్యోగాల్లో ఉండేవారు, ఎక్కువగా శారీరక శ్రమ చేయని వాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ లేని వారు, అలానే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం, ఇలాంటి ఫ్యాక్టర్స్ అనేవి వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్గా చెప్పుకోవచ్చు. సో ఎక్కువసేపు కూర్చొని పనిచేసే ఉద్యోగాల్లో ఉండేవారికి స్పైన్ అనేది ఎప్పుడు కూడా సపోర్టివ్గా ఉండాలి. సో ఆ కూర్చునే సీట్ దగ్గర నుంచి కూడా వారి ఆక్యుపేషన్, వారి ఎర్గోనామిక్స్ అని అంటారు, అంటే వారి పోస్చర్ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. కానీ ఎక్కువగా అవేర్నెస్ లేకపోవడం వల్ల, అలానే సీటింగ్ కంఫర్ట్ సరిగ్గా లేకపోవడము, అలానే ఎక్కువగా ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, అంటే ఈ మధ్య చిన్నపిల్లల నుంచి కూడా ఈ స్టడీ అవర్స్ పెరిగిపోవడం, అలానే బరువులు ఎక్కువగా మోయాల్సి రావడము, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్గా చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా సెకండ్ది వచ్చి మానసిక ఒత్తిడి. సో ఎప్పుడైతే ఈ లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండదో, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా ఉండవో, అంటే తీసుకోకూడని ఆహారం ఎక్కువగా తీసుకోవడం, ఈ అవుట్ సైడ్ ఫుడ్ కానివ్వండి, మీట్ కానివ్వండి, అలానే ఈ జంక్ ఫుడ్, ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడం వల్ల, అలానే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం, అంటే మధ్యాహ్నం హెవీగా భోజనం చేసి ఇమీడియట్గా నిద్రపోవడం, రాత్రుల్లో చాలా లేట్గా డిన్నర్ చేయడం, ఇమీడియట్గా డిన్నర్ చేయగానే నిద్రపోవడం, అసలు ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజెస్ కానివ్వండి, వాకింగ్, ఇవేమీ లేకపోవడం, వీటితో పాటు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల బాడీలో అనేక మందికి టాక్సిన్స్ అనేవి ఎక్కువగా అక్యూములేట్ అయిపోతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ బాడీలో టాక్సిన్స్ అక్యూములేట్ అవుతాయో ఈ మెటబాలిజం అనేది మారిపోతుంది. అంటే మనం తీసుకునే ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అయ్యి ఎనర్జీగా కన్వర్ట్ అవ్వకుండా బాడీలోనే టాక్సిన్స్గా మిగిలిపోతూ ఉంటాయి. సో దీని కారణంగా కూడా చాలామందికి వెన్ను సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బాడీలో టాక్సిన్స్ ఎక్కువగా అక్యూములేట్ అవుతాయో అప్పుడు శరీరంలో వాతం అనేది మితిమీరి పెరిగిపోవడం, అలానే ఈ జాయింట్స్ అన్నీ కూడా వీక్ అయిపోవడం, బ్లడ్ విషియేట్ అవ్వడం లాంటివి చూస్తూ ఉంటాం. సో ఈ వాతం పెరిగిపోవడం, అలానే బ్లడ్ విషియేట్ అవ్వడం వల్ల ఈ కీళ్ళన్నీ కూడా, ఈ జాయింట్స్ దగ్గర నుంచి ఈవెన్ ఎముకలు, అలానే కండరాలన్నీ కూడా వీక్ అయిపోతూ ఉంటాయి. సో దీని కారణంగా కూడా ఎప్పుడైతే కండరాలు వీక్ అవుతాయో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మెడ, నడుము. మన శరీర భారం అంతా కూడా పడేది నడుము మీదే కాబట్టి, అలానే పుట్టినప్పటి నుంచి కూడా ఈ హెడ్ వెయిట్ అంతా కూడా మెడ మీద పడుతూ ఉంటుంది కాబట్టి చాలామందికి ఈ మెడ నొప్పులు, నడుము నొప్పులు, ఈ కండరాల్లో వీక్నెస్ లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాము. రైట్ డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. గుంటూరు నుండి రాజేష్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో, మీ సమస్య ఏంటో. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మాకు బ్యాక్ పెయిన్ విపరీతంగా ఎక్కువ అవుతుందమ్మా, అసలు కూర్చోలేకపోతున్నా, పడుకోలేకపోతున్నా. మీ వయసు ఎంత అండి? 36 అండి. మీకు ఎంతకాలంగా ఈ నడుము నొప్పి ఉందండి? 1 year నుంచి ఉంటుందండి అమ్మా. నొప్పి రోజంతా ఉంటుందా, కేవలం ఎక్కువసేపు నడిచినప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రమే వస్తూ ఉంటుందా? డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు మరీ ఎక్కువగా ఉంటుందమ్మా. ఓకేనండి, మీరు చెప్తున్న దాన్ని బట్టి 1 year నుంచి నడుము నొప్పి చాలా సివియర్గా ఉంది అని అంటున్నారు. నడుము నొప్పి చూడ్డానికి ఒకటే అయినా కానీ రూట్ కాజెస్ అనేది వివిధ రకాలుగా ఉంటుంది. సో చాలామందికి ఎప్పుడైతే అంటే ఎక్కువసేపు కూర్చొని పనిచేసే ఉద్యోగాల్లో ఉండేవారు, లేదంటే ఎక్కువ డ్రైవింగ్ చేసేవారు, లేదంటే కొంతమందికి పొట్ట భాగం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఒబెసిటీ లాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. సో ఇలా అధిక బరువు ఉండి పొట్ట భాగం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ నడుము అనేది వీక్నెస్కి లోనవుతూ ఉంటుందండి. సో ఎప్పుడైతే దీన్ని స్కోలియోసిస్ కండిషన్ అని అంటారు, అంటే నడుము భాగంలో ఉండే కండరాలన్నీ కూడా వీక్ అయ్యి దానివల్ల
వల్ల నడుము నొప్పి రావడం. సో ఎర్లీ స్టేజెస్ని కనుక అశ్రద్ధ చేసినట్లయితే ఆ వెన్నుపూస ఏదైతే ఆ స్పైన్లో చిన్న చిన్న ఎముకలు ఉంటాయి, వెన్నుపూసలు ఉంటాయి, సో దాంట్లో డిస్కుల్లో వాపు ఏర్పడవచ్చు. సో దానివల్ల కూడా మీరు చెప్తున్నట్టు నడుము నొప్పి చాలా సివియర్గా ఉంటుంది. ఏదైనప్పటికీ ఒకసారి స్పైన్ ఎగ్జామిన్ చేస్తే మంచిది. సో ఒక మంచి బ్రాండెడ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ కనుక వెళ్ళినట్లయితే మీకు వెన్నుపూసని పరీక్ష చేయాల్సింది ఉంటుంది. అంటే వెన్నుపూసలో వాపు ఏ విధంగా ఉంది, వీక్నెస్ ఏమన్నా ఉందా, లేదంటే కండరాల స్టిఫ్నెస్ ఏ విధంగా ఉందా, ఇవన్నీ కూడా చూడాల్సింది ఉంటుంది. సో అకార్డింగ్లీ మీకు చక్కటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయండి. ఫస్ట్ అసలు రూట్ కాజ్ ఏంటి అంటే నడుము నొప్పి అనేది కేవలం సిమ్టమ్ మాత్రమే. రూట్ కాజ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. కాబట్టి అసలు మీకు ఏ సమస్య వల్ల నడుము నొప్పి వస్తుందో చూసి అకార్డింగ్లీ సూటబుల్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటే మాత్రం చాలా మందికి 15 నుంచి 20 రోజుల్లోపే శాశ్వతంగా నడుము నొప్పిని తగ్గించవచ్చు. ఓకే డాక్టర్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుండి రాజేష్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం, ఇది నేను మార్కెటింగ్ జాబ్ చేస్తాను మేడం. ఓకే మేడం, ఇది ఒక 3 years నుంచి చేస్తున్నాను. మామూలుగా రెగ్యులర్గా బైక్ పైన తిరగడం ఉంటుంది మేడం. అవునండి. మేడం, ఇది దాని గురించి ఒక 1 year నుండి బ్యాక్ పెయిన్ చాలా వస్తుంది మేడం. బైక్ పైన తిరగలేకపోతున్నా, మామూలుగా ఏదైనా వర్క్ చేద్దామన్నా కూడా బెండ్ కావట్లేదు, మామూలు కిందికి బెండ్ కావట్లేదు. ఓకే, చాలా పెయిన్ వస్తుంది. మీ వయసు ఎంతండి? 26 మేడం. ఓకేనండి, మీరు చెప్తున్న దాన్ని బట్టి 3 years నుంచి మార్కెటింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను అని అంటున్నారు. రూట్ కాజెస్ వచ్చి 2 విధాలుగా ఉంటుందండి. దీన్ని మర్మాఘాతము అని అంటాం. బికాజ్ ఎప్పుడైతే మార్కెటింగ్ ప్రొఫెషన్లో అంటే ఎక్కువసేపు ట్రావెల్ చేయాల్సి వస్తుంది, చాలా దూరాలు ట్రావెల్ చేయడం, అలానే చాలామంది బైక్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల నడుము మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. సో ఎక్కువ ట్రావెల్ చేయడం వల్ల, అలానే టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల చాలామంది లేట్గా భోజనాలు చేస్తూ ఉంటారు, సరైన పోషకాహారాలు తీసుకోరు. సో దీనివల్ల మజిల్స్ అన్నీ కూడా వీక్ అయిపోతూ ఉంటాయి. అయితే మీ శరీర భారం అంతా కూడా నడుము మీద పడడం వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది నడుము. సో ఆ నడుములో ఉండే కండరాలన్నీ వీక్ అవడం, ప్లస్ మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తారు అని అంటున్నారు కాబట్టి, అలానే మార్కెటింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి మానసిక ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది, అలానే నడుము మీద ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో చాలామంది ఇలా ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు డిస్క్ బల్జెస్ చాలా కామన్గా చూస్తాం. అంటే వెన్నుపూసకు మధ్యలో ఉండే గుజ్జు లాంటి పదార్థంలో వాపు అనేది ఏర్పడవచ్చు. అలాగే కొంతమందికి స్లిప్ డిస్క్ వంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవచ్చు. సో ఏదైనప్పటికీ మీరు 26 years అని అంటున్నారు కాబట్టి ఇమీడియట్ ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది. బికాస్ వెన్ను సమస్యల్ని స్టార్టింగ్లోనే కనుక క్యూర్ చేసుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ పెరగకుండా ఉంటాయి. మీరు స్టార్టింగ్ స్టేజెస్లో అశ్రద్ధ చేసి సమస్య మరీ సివియర్ అయిపోయిన తర్వాత ప్రికాషన్స్ తీసుకోవాలనుకున్నా చిన్న వయసులో వారికి అది ఫ్యూచర్లో ఎప్పటికైనా కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఎస్పెషల్లీ కేర్లీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్లో దీన్ని మర్మాఘాతము అని అంటాం. అంటే వెన్నుపూస అనేది నడుము భాగంలో ఎన్నో రకాల మర్మస్థానాలు ఉంటాయి. సో తెలుసో తెలియకో ఇట్స్ అ వేర్ అండ్ టేర్ ఇంజురీ. సో తెలుసో తెలియకో ఏదైనా ఇంజురీ తగిలినట్లయితే ఆ నొప్పి అనేది ఇలా మీరు చెప్పినట్టు సంవత్సరాల తరబడి బాధిస్తూ ఉంటుంది. వాటికి హీలింగ్ ప్రొసీజర్స్ అనేది అవసరం అండి. ఆయుర్వేదంలో కటివస్తి అని ఒక ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఎక్కడైతే నడుములో సమస్య ఉందో అక్కడ 30 నుంచి 45 నిమిషాలు 1.5 నుంచి 2 లీటర్ల ఆయిల్స్ని నిలపడం జరుగుతుంది. ప్లస్ ఈ మర్మ చికిత్సలో భాగంగా స్పెషలైజ్ లేపనాలు వేయడం జరుగుతుంది. సో ఒక 2 to 3 weeks ట్రీట్మెంట్స్ చేయించుకోవాల్సింది ఉంటుంది. మీకు ఈ 2 to 3 weeks ఆఫ్ ట్రీట్మెంట్స్లోనే సమస్య చాలా వరకు తగ్గిపోతుంది అండ్ స్ట్రెంగ్తెన్ కూడా అవుతుంది. సో నొప్పి తగ్గడమే కాదు, మళ్ళీ నొప్పి అనేది పెరగకుండా కూడా మనం చేయవచ్చు. రైట్ డాక్టర్, మరో కాలర్ అనంతపురం నుండి జాకిర్ బాషా గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. మేడం, నాకు బ్యాక్ పెయిన్ ఆపరేషన్ బ్యాక్ పెయిన్ వచ్చింది మేడం. ఓకే, 24 years మేడం. ఓకే, ఆపరేషన్ చేయించుకున్నాను నేను మేడం. ఆపరేషన్ చేయించుకున్నారండి? హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించుకున్నాను మేడం. ఓకే, ఒక 1 year బాగుంది మేడం, మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తుంది మేడం. ఓకే, తిమ్మిర్లు ఇంతకుముందు కాళ్ళకి తిమ్మిర్లు వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు కాళ్ళకి తిమ్మిర్లు వచ్చినాక ఆపరేషన్ చేయించుకున్నాను మేడం. ఎంఆర్ఐ స్కానింగ్ లో చూసి డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు. ఓకే, మళ్ళా ఒక 1 year తర్వాత నుండి, ఒక సంవత్సరం తర్వాత నుండి మళ్ళీ పెయిన్స్ స్టార్ట్ అయినాయి మేడం. అవునండి. ఓకే, మీరు చెప్తుంది చాలా మందిలో కూడా చూసే సమస్య అండి. బికాజ్ వెన్నుపూస అనేది ఒక చైన్ మాదిరి ఉంటుంది. ఎక్కడ కంప్రెషన్ ఉన్నా కానీ ఆ పక్కన ఉండేవి కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. సో చాలామందికి డిస్కుల్లో వాపు ఎక్కువ ఉందనో, లేదంటే వెన్నుపూస జారిందనో, నరం మీద ఒత్తిడి ఎక్కువగా ఉందనో ఆపరేషన్స్ చేయించుకుంటారు. సో అది పర్మనెంట్గా మీకు క్యూర్ అనేది అవ్వదు. అంటే అక్కడ ఉన్న సమస్య తగ్గినప్పటికీ మీకు ఆ కంప్రెషన్ వల్ల పక్కవి కూడా డిస్టర్బ్ అవుతాయి. సో ఆ పక్క వాటివి కూడా డిస్కుల్లో వాపు రావడమో, లేదంటే నర్వ్ కంప్రెషన్ రావడమో
జరుగుంటుంది. సో ఆల్రెడీ మీ దగ్గర ఎంఆర్ఐ స్కాన్స్ ఉంది అని అన్నారు కాబట్టి ఇమీడియట్గా మీరు రావడం మంచిది. ఏమాత్రం అశ్రద్ధ చేయకపోవడం ఎంతవరకైనా మంచిది. బికాస్ ఆల్రెడీ మీరు సర్జరీ చేయించుకున్నాను అని అంటున్నారు కాబట్టి సమస్య సివియర్గా ఉండుంటుంది. సో మీ దగ్గర ఉన్న స్కాన్స్ తీసుకుని వచ్చినట్లయితే ఫస్ట్ ఎగ్జామిన్ చేయాల్సింది ఉంటుంది. అసలు ఇంతకుముందు మీకు ఏ సమస్య వల్ల ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, సమస్య తీవ్రత ఏ విధంగా ఉంది, ఇప్పుడు మళ్ళీ నొప్పి రావడానికి కారణం ఏంటి అని చూడాలండి. చాలా మందిలో కూడా వెన్నుపూస జారడం వల్లనో లేదంటే నరం మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటేనో ఆపరేషన్స్ చేస్తారు. ఆ స్పైనల్ కెనాల్ అనేది కప్పబడిపోతూ ఉంటుంది ఆ వాపు వల్ల. సో అలాంటి వాటికి మర్మ చికిత్సలు అనే ఎక్సలెంట్గా ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఈ మర్మ చికిత్సలో భాగంగా కనీసం 35 నుంచి 40 రకాల వెన్నుకి ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఒకసారి మిమ్మల్ని చూసిన తర్వాత మీ శరీర తత్వం ఏ విధంగా ఉంది, మీకు రియల్ ప్రాబ్లం ఏంటి, మీకు సివియారిటీ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మేము కన్సిడర్ చేసి అకార్డింగ్లీ మీకు ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి. సో స్టేజెస్ వైజ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో వెన్నుపూసలో ఉన్న వాపును తగ్గించడానికి ట్రీట్మెంట్స్ చేయాలి. సెకండ్ స్టేజ్లో నరం మీద ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి ట్రీట్మెంట్స్ చేయాలి. సో ఫస్ట్ 2 స్టేజెస్తో మీకున్న వాపు, మీకున్న నొప్పి ఇబ్బంది పూర్తిగా తగ్గిపోతుంది. అప్పుడు లాస్ట్ స్టేజ్లో వెన్నుపూసని స్ట్రెంగ్తెన్ చేయడానికి ట్రీట్మెంట్స్ చేయాలి. ఈ విధంగా ఒక 3 phases ఆఫ్ ట్రీట్మెంట్స్ మీకు అందించాల్సి ఉంటుంది. అకార్డింగ్లీ ఈ 3 ట్రీట్మెంట్స్తోని మీకు అక్కడ ఉండే నొప్పి ఇబ్బంది తగ్గడమే కాకుండా వెన్నుపూస మొత్తం కూడా స్ట్రెంగ్తెన్ అవుతుంది. సో మళ్ళీ మీకు ఫ్యూచర్లో సర్జరీస్ అవసరం లేకుండా మనం చేయవచ్చు. రైట్ డాక్టర్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. కరీంనగర్ నుండి అబ్దుల్ కరీం గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో. నమస్తే మేడం. నమస్తే అండి. హలో హలో మాట్లాడండి. మేడం, నేను L2 డిస్క్ నాది కింద పడి డిస్క్ కంప్రెషన్ అయింది నాది. ఓకే. అయితే నొప్పి బాగా వస్తుంది. ఓకే. అదే మీ హైదరాబాద్ హాస్పిటల్ ఎక్కడ ఉంది మేడం? మీకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి ఎంత కాలం అయిందండి? నా దాదాపుగా 4 years అవుతుంది. 4 years నుంచి కూడా మీకు నొప్పి తగ్గట్లేదు? నొప్పి తగ్గడం లేదు. ఓకే. ఆల్రెడీ స్కాన్స్ చేయించుకున్నారా? ఎంఆర్ఐ స్కానింగ్ చేయించినాను. L2 డిస్క్ కంప్రెషన్ అయిందని అన్నారు. ఓకేనండి. మా హాస్పిటల్ వచ్చి హైదరాబాద్లో ఉంది. కాకపోతే మీకు 4 సంవత్సరాలుగా సమస్య ఉంది అని చెప్తున్నారు, అలానే నొప్పి తగ్గట్లేదు అని చెప్తున్నారు. సో ఇమీడియట్ ప్రికాషన్స్ అవసరం. బికాస్ కొంతమందికి ఇలా పడడం వల్ల వెన్నుపూస జారడము, లేదంటే కొంతమందికి నరం మీద ఒత్తిడి పడడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి. మీకు కంప్రెషన్ ఉంది అని అంటున్నారు కాబట్టి ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి. ఈ కేర్లీ ఆయుర్వేదంలోనే మర్మ చికిత్సలు అనేది ఇట్స్ సూపర్ స్పెషాలిటీ. సో దీనిలో భాగంగా చాలామందికి లోకల్ దారాన్ని చేయాల్సి ఉంటుంది. అంటే మా దగ్గర కనీసం 150 నుంచి 180 రకాల ఆయిల్స్ అందుబాటులో ఉంటాయి, ఎక్స్పెషల్లీ వెన్నుపూసకి సంబంధించి. సో మీకున్న సమస్యని బట్టి మీ వెన్నుపూసని పరీక్ష చేసిన తర్వాత ఒక 6 నుంచి 8 రకాల ఆయిల్స్తోని స్పెషలైజ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ నర్వ్ కంప్రెషన్ ఉంటుందో, అంటే నరం మీద ఒత్తిడి ఎక్కువగా ఉండడమో, లేదంటే ఈ పడడం వల్ల వెన్నుపూస జారిన వారికి లోకల్ దారా అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. డైలీ కూడా 3.5 నుంచి 4 లీటర్ల స్పెషలైజ్డ్ ఆయిల్స్ని తీసుకొని గోరువెచ్చగా చేసి కంటిన్యూస్గా వెన్నుపూస మీద పోయాల్సింది ఉంటుంది. ఈ విధంగా రోజుకి 30 నుంచి 45 నిమిషాలు చేస్తాము. ఇలా ఒక 10 రోజుల పాటు చేస్తాం. వీటితో పాటు మన్నీల్ కిడీని ఒకటి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఫ్రాక్చర్స్లో ఏవైతే ట్రీట్మెంట్స్ అందించాలో ఆ సేమ్ ట్రీట్మెంట్స్ని మీకు చేయాల్సింది ఉంటుంది. సో దీనిలో భాగంగా ఒక 10 నుంచి 14 రోజులు ట్రీట్మెంట్స్ చేయించుకుంటే సరిపోతుంది. మీకు అక్కడుండే ఇంజురీ అనేది తగ్గుతుంది. సో అక్కడుండే వాపు, స్టిఫ్నెస్ తగ్గడమే కాకుండా అక్కడుండే కండరాలన్నింటినీ కూడా స్ట్రెంగ్తెన్ చేయవచ్చు. అలానే ఏదైనా హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఉన్నా అవి తొందరగా హీల్ అయ్యేయడానికి స్కోప్ చాలా బాగుంటుంది. డాక్టర్ గారు, మంజుష ఆయుర్వేదిక్ హాస్పిటల్లో వెన్ను సమస్యలకు ఎటువంటి ప్రత్యేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? మా మెయిన్ హాస్పిటల్ వచ్చండి ఆర్యవైద్య చికిత్సాలయ అని ప్రపంచవ్యాప్తంగా కూడా ఇట్స్ సెకండ్ బిగ్గెస్ట్ అండ్ ఓల్డెస్ట్ హాస్పిటల్. సో దీంట్లో భాగంగా మా గురువు గారు శ్రీవి వాసుదేవన్ సార్ అని ఈ ఏవిపి మెయిన్ డైరెక్టర్ అనమాట. సో మా దగ్గర ఈ కేర్లీ ఆయుర్వేదంలో కూడా మర్మ చికిత్సలు అనేది ఇట్స్ ఎ సూపర్ స్పెషాలిటీ. సో మన స్టేట్లో ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మర్మ చికిత్సలు చేసేది మా ఒక్క హాస్పిటల్ మాత్రమే. సో ఇట్స్ లైక్ ఎ సూపర్ స్పెషాలిటీ లాగా. సో ఇవన్నీ కూడా గురు శిష్య పరంపరగా ఆల్మోస్ట్ 880 years నుంచి కూడా
మేము డిఫరెంట్ పేషెంట్స్కి చేస్తూ వేటి వల్ల అయితే రిజల్ట్స్ ఎక్సలెంట్గా ఉంటాయో వాటిని నెక్స్ట్ జనరేషన్కి దే ఆర్ పాసింగ్ ఇట్ ఓవర్. సో ఈ మర్మ చికిత్సలో భాగంగా ఇట్స్ అ మోర్ హీలింగ్ ప్రొసీజర్స్. అంటే ఈ వెన్ను సమస్యలు ఎప్పుడే కానీ దే ఆర్ లైక్ వేర్ అండ్ టేర్ ఇంజరీస్. సో శరీర భారం అంతా కూడా నడుము మీద పడడం వల్ల ఏజ్ పెరిగే కొద్దీ నడుములో ఉండే కండరాలన్నీ వీక్ అయిపోతూ ఉంటాయి. సో అలానే ఒక బేబీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఆ తలభారం అంతా కూడా పడేది మెడ మీద. సో మెడ నరాలు నడుము నరాలు అన్నీ కూడా కండరాలన్నీ కూడా గ్రాడ్యువల్గా ఏజ్ పెరిగే కొద్దీ వీక్ అయిపోతూ ఉంటాయి. వీటితో పాటు ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, అలానే సరైన ఫుడ్ తీసుకోకపోవడం, సరైన ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల చిన్నప్పటి నుంచి ఈ వీక్నెస్ అనేది మరింత పెరిగిపోతుంది. సో దీని కారణంగానే చాలామందికి స్పాండిలైటిస్ కానివ్వండి, డిస్కుల్లో వాపు కానివ్వండి, వెన్నుపూస జారడం, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్గా వస్తున్నాయి. సో వీటిని వేరెంటేర్ ఇంజరీస్గా మేము కన్సిడర్ చేస్తాము. అంటే ఎక్కువ ఏదైనా సేమ్ పనిని ఒకే చేత్తో ఎక్కువసేపు చేసాం అనుకోండి, ఆ చెయ్యి వీక్నెస్ వస్తుంది. అలానే మన శరీర భారం అంతా కూడా ఈ మెడ నడుము మీద పడడం వల్ల అక్కడ ఉండే కండరాలు కానివ్వండి, లిగమెంట్స్, టెండాన్స్, బోన్, నర్వ్స్ అన్నీ కూడా వీక్ అయిపోతూ ఉంటాయి. సో వీటికి ఈ మర్మ చికిత్సలు అనేవి దే ఆర్ హీలింగ్ ప్రొసీజర్స్. సో మేము చేసే డిఫరెంట్ ట్రీట్మెంట్స్తోని, అంటే ఈ మర్మ చికిత్సలో భాగంగా కనీసం 150 నుంచి 180 రకాల స్పెషలైజ్డ్ ఆయిల్స్ ఉంటాయి, స్పెషలైజ్డ్ లేపనాలు, స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి. సో కనీసం 35 నుంచి 40 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. సో పేషెంట్ని బట్టి వారికి ఉన్న రూట్ కాజ్ ఏంటి, వారికి వాపు ఏ విధంగా ఉంది, వారి స్పైన్ కండిషన్ ఏ విధంగా ఉంది, అసలు వారికి ఏ కారణం వల్ల సమస్య వస్తుందో డయాగ్నోస్ చేసి అకార్డింగ్లీ వారికి సూటబుల్ ఆయిల్స్తోని ఈ ట్రీట్మెంట్స్ చేస్తాము. సో ఈ కేర్లీ ఆయుర్వేదంలోనే మర్మ చికిత్సల్ని కూడా జోడించి మేము ట్రీట్మెంట్స్ చేయడం వల్ల హీలింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో స్కిన్, మజిల్, లిగమెంట్స్, టెండాన్స్, బోన్ మ్యారో, కంప్లీట్ స్పైన్ స్ట్రక్చర్ని కూడా స్ట్రెంగ్తెన్ చేసే ఎఫెక్టివ్నెస్ ఈ మర్మ చికిత్సలకి ఉంటుంది. ఓకే డాక్టర్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. ఖమ్మం నుండి రాజేంద్ర గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. ఓకే డాక్టర్, కాల్ కట్ అయినట్టుంది. ఈ నడుము నొప్పి అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, అంటే టైప్స్ ఆఫ్ నడుము నొప్పి? డెఫినెట్గా అంటే స్టేజెస్ అనేవి ఉంటాయి. సో ఎర్లీ స్టేజెస్లోని సరి అయిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల నడుము లేదా మెడ భాగంలో కండరాల్లో వీక్నెస్ అనేది వస్తుంది. సో సిమ్టమ్స్ కనుక చూసినట్లయితే ఎక్కువసేపు ఒక 10-12 గంటలు స్ట్రెయిన్ అయిన తర్వాత మెడ నొప్పి లేదా నడుము నొప్పి రావడం, రెస్ట్ తీసుకోగానే నొప్పి తగ్గిపోవడం లాంటివి చూస్తూ ఉంటాం. సో ఎర్లీ స్టేజెస్ని కనుక అశ్రద్ధ చేసినట్లయితే ఆ వెన్నుపూస మధ్యలో ఉండే గుజ్జులో వాపు ఏర్పడవచ్చు. సో అప్పుడు నొప్పి తీవ్రత అనేది పెరుగుతుంది. సో 10 గంటలు పనిచేస్తే మాత్రమే వచ్చే నొప్పి 6 hours పనిచేస్తేనే నొప్పి వచ్చేయడం, లేదంటే 4 గంటలు పని చేయగానే నొప్పి వచ్చేయడం లాంటివి చూస్తూ ఉంటాం. సో మళ్ళీ రెస్ట్ తీసుకోగానే నొప్పి తగ్గిపోతూ ఉంటుందని చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. సో ఆ స్టేజ్ని కూడా అశ్రద్ధ చేసినట్లయితే స్పాండిలైటిస్ అనేది కామన్గా వస్తుంది. సో ఆ వెన్నుపూస మధ్యలో ఉండే స్పేసెస్ తగ్గిపోవడం వల్ల గుజ్జు మీద, డిస్కుల మీద, అలానే నరం మీద కూడా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. సో అప్పుడు నొప్పి తీవ్రత మరింత పెరగవచ్చు. అంటే 4 గంటలు పని చేస్తే మాత్రమే వచ్చే నొప్పి, అసలు పని చేసినా చేయకపోయినా రోజంతా కూడా నొప్పి ఉండడం, నొప్పి బాదరింగ్గా అంటే భరించలేనంత ఎక్కువ నొప్పి ఉండడం లాంటివి చూస్తూ ఉంటాం. సో ఈ స్టేజ్ని కూడా అశ్రద్ధ చేసినట్లయితే ఆ వాపు మరింత పెరిగి నరం మీద ఒత్తిడి స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే నరం మీద ఒత్తిడి పడడం స్టార్ట్ అవుతుందో అప్పుడు నొప్పి తీవ్రత పెరిగిపోవడమే కాకుండా రేడియేటింగ్ పెయిన్ అనేది చూస్తాం. అంటే మెడలోంచి చెయ్యి మొత్తం కూడా నరం గుంజే నొప్పి రావడం, అలానే నడుములోంచి కాల్లోకి నరం గుంజే నొప్పి రావడం లాంటివి చూస్తాం. సో ఈ స్టేజ్ని కూడా అశ్రద్ధ చేసినట్లయితే డిస్కుల్లో ఎనర్జీ అనేది, ఆ బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల స్లిప్ డిస్క్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, అంటే వెన్నుపూస జారడం లాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. సో దానివల్ల నరం మీద ఉన్న ఒత్తిడి మరింత పెరిగి ఈ సియాటికా లాంటి ప్రాబ్లమ్స్, అంటే తుంటిలోంచి కాల్లోకి నరం గుంజే నొప్పి రావడం, అలానే నరం మీద ఒత్తిడి మరింత పెరగడం వల్ల తిమ్మిర్లు రావడం లాంటివి చూస్తాం. సో బరువు అసలు మోయలేకపోవడం, కొంచెం బరువు మోస్తేనే చేతులు అన్ని వీక్ అయిపోవడం, తిమ్మిర్లు వచ్చేయడం, కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం లాంటివి చూస్తూ ఉంటాం. సో ఈ స్టేజ్ని కూడా అశ్రద్ధ చేసినట్లయితే డిస్క్ హెర్నియేషన్ ఈజ్ వెరీ కామన్. సో ఎప్పుడైతే వెన్నుపూస జారుతుందో దాన్ని సరి అయిన శ్రద్ధ పాటించకపోవడం వల్ల, పోస్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల లోపలన్న గుజ్జు అంతా కూడా బయటకి చిమ్మి నరం మీద మరింత ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో అప్పుడు నడవలేకపోవడం, నడుస్తుంటే సడన్గా పడిపోవడము, ఆ గ్రిప్ కోల్పోవడం,
వంగిపోవడము, అలానే చేతి మీద పట్టు లేకపోవడం, ఇన్వాలంటరీ మూమెంట్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఆ స్టేజ్ని కూడా అశ్రద్ధ చేసినట్లయితే మాత్రం పెరాలసిస్కి దారి తీయవచ్చు. సో మెడలో కనుక సమస్య ఎక్కువగా ఉంటే కాళ్ళు చేతులు అన్నీ కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి, పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలానే నడుము భాగంలో కనుక సమస్య ఉన్నట్లయితే 2 కాళ్ళు కూడా పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రైట్ డాక్టర్. మరో కాలర్ మెదక్ నుండి మౌనిక గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే అండి. మేడం మా మావయ్యకి 4 years బ్యాక్ కరెంట్ షాక్ వచ్చింది. ఓకే. అయితే తను పైనుంచి కింద పడిపోయారు. వీపులో అదే వెన్నెముక్క విరిగిపోయింది అని రాడేశారనమాట. ఓకే. 4 years నుంచి ఇప్పటికీ రాడ్ అలాగే ఉంది, నడవలేరు, స్పర్శ లేదు అని చెప్పారు. ఓకే. అయితే మీ దగ్గరకు వస్తే మీరు ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారా? దానికి ఏమైనా సజెషన్ ఇప్పుడు సమస్య కాళ్ళు మొత్తం, శరీరం మొత్తం ఉందా అండి, ఓన్లీ కాళ్ళల్లో మాత్రమే ఉందా? మనకి నడుము భాగం నుంచి కింది వరకు స్పర్శ లేదండి. ఓకే. మూమెంట్స్ కూడా లేవంటారా? మూమెంట్స్ కూడా లేవు. అంటే వాటంతా అవి కాళ్ళు కదులుతాయి కానీ తనకి తెలీదు. ఓకే. కష్టం. ఓకే. ఒకసారి తీసుకొని వస్తే మంచిదండి. బికాస్ స్పైనల్ ఇంజురీస్లో ఎప్పుడే కానీ సంవత్సరం లోపు రిజల్ట్స్ చాలా చక్కగా ఉంటాయి. కాకపోతే మీకు 4 సంవత్సరాలు అయిపోయింది అని అంటున్నారు కాబట్టి ఫస్ట్ ఎగ్జామిన్ చేయాల్సింది ఉంటుంది. అంటే పేషెంట్ ఎనర్జీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, శరీర బలం ఏ విధంగా ఉంది, అలానే మానసిక బలం ఏ విధంగా ఉంది, డైజెషన్ ఏ విధంగా ఉంది. బికాస్ మేము ఎంత చక్కటి మెడిసిన్స్ ఇచ్చినా కానీ అవి డైజెస్ట్ అవ్వగలగాలి, అప్పుడే రిజల్ట్స్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి. సో ఫస్ట్ మీ పేషెంట్ని కనుక తీసుకొని వచ్చినట్లయితే డీటెయిల్ కన్సల్టేషన్ అవసరము. అలానే ఎగ్జామిన్ చేయాల్సింది ఉంటుంది వెన్నుని, అలానే కాళ్ళని కూడా. అకార్డింగ్లీ వారికి ఫస్ట్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఒక 2 నెలల పాటు స్పెషలైజ్డ్ కషాయమ్స్ ఇస్తాము. అంటే డిఫరెంట్ మూలికల్ని మీకు ఇచ్చేస్తాము. వాటిని మీరు ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాం. అకార్డింగ్లీ మీరు కషాయాలు తయారు చేసుకుని వాడితే రిజల్ట్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. సో ఒక ఫస్ట్ 2 months మీకు కషాయమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే స్పెషలైజ్డ్ ఆయిల్స్, ఆయింట్మెంట్స్ ఇంటికి ఇచ్చేస్తాం. సో 2 monthsలో మనకి అట్లీస్ట్ 10 to 15% అన్న రిజల్ట్ ఉంది, డిఫరెన్స్ ఉంది అని అనుకుంటే అప్పుడు ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇలాంటి కేసెస్ని నవరకిరి అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. సో 3 నుంచి 4 లీటర్ల ఆవు పాలతోని స్పెషలైజ్డ్ రైస్ అండ్ కషాయమ్స్తోని ఈ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సో చాలా మందికి 50% ఆఫ్ ద పీపుల్ దే డెఫినెట్లీ రెస్పాండ్. అంటే మేము 100 మందికి ట్రీట్మెంట్స్ చేసినట్లయితే అందులో 50% మంది చాలా చక్కగా రెస్పాండ్ అవుతారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది, స్పైనల్ ఇంజరీస్ కాబట్టి, ఆల్రెడీ 4 years అయింది కాబట్టి. ఇందాక మీరు అన్నట్టు మర్మ చికిత్సల ద్వారా శాశ్వత పరిష్కార మార్గాలు ఉన్నాయా? డెఫినెట్గా అండి. మేము రూట్ కాజ్ నుంచి డీల్ చేస్తాం. అంటే ఒక 10 మంది వెన్ను సమస్యలతో లేదా నడుము నొప్పితో మా దగ్గరికి వచ్చినప్పటికీ ఆ 10 మందికి కూడా మేము ఫస్ట్ డీటెయిల్ కన్సల్టేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అసలు వారి దోష స్థితి ఏ విధంగా ఉంది, వారి శరీర తత్వం ఏ విధంగా ఉంది, వారికి నడుము నొప్పి ఏ కారణం వల్ల వస్తుంది, నొప్పి తీవ్రత ఏంటి, ప్లస్ కొంతమందికి అదర్ మెడికల్ సమస్యలు ఉంటాయి. అంటే బీపీ, షుగర్ కంట్రోల్లో లేకపోయినా కండరాలు వీక్ అయ్యి దానివల్ల కూడా వెన్ను సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలానే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదన్నా ఉన్నా, ఎస్పెషలీ ఉమెన్లో, లేడీస్లో గనక, మహిళల్లో మనం చూసినట్లయితే చాలా మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. అంటే పీసీఓడి లాంటి సమస్యలు, లేదంటే రక్తం క్వాలిటీ లేకపోవడం, శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం, ఈ కారణాల వల్ల కూడా వెన్ను సమస్యలు, లేదంటే మెడ నొప్పులు, నడుము నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆర్ కొంతమందికి థైరాయిడ్ సమస్య చాలా కామన్ అయిపోయింది. సో హైపోథైరాయిడిజం వల్ల కూడా ఈ కీళ్ళ సమస్యలు, వెన్ను సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అదర్ మెడికల్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా, వేటి వల్ల ఈ మెడ నొప్పి లేదా నడుము నొప్పి వస్తుంది అనేది ఫస్ట్ రూల్ అవుట్ చేయడం జరుగుతుంది. అకార్డింగ్లీ వారికి ట్రీట్మెంట్స్ 2 విధాలుగా ఉంటాయి. ఇంటర్నల్ మెడిసిన్స్, ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్. సో ఇంటర్నల్ మెడిసిన్స్ ద్వారా రూట్ కాజ్ని డీల్ చేస్తూ, అంటే రూట్ కాజ్ ఏదైతే దేని కారణంగా అయితే నడుము నొప్పి లేదంటే మెడ నొప్పి వస్తుందో దాన్ని ట్రీట్ చేయడానికి మేము మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం శరీరంలో ఉన్న వాతాన్ని తగ్గిస్తూ కండరాలను స్ట్రెంగ్తెన్ చేయడానికి మేము మెడిసిన్స్ ఇస్తాం. సో రూట్ కాజ్ని మేము డీల్ చేయడం ద్వారా ఆ సిస్టమిక్ డిరైల్మెంట్ ఏదైతే జరిగిందో, దేని కారణంగా అయితే వాళ్ళకి డిసీజెస్ వస్తున్నాయో అది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ సమస్యలు రాకుండా ఉంటాయి. ఆల్రెడీ వెన్నులో ఏదైతే వాపు ఉందో, వీక్నెస్ ఉందో దాన్ని తగ్గించడానికి ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. ఇలాగా ఇంటర్నల్ మెడిసిన్స్ ప్లస్ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ని కలిపి చేయడం ద్వారా వారికి ఉన్న సమస్య తగ్గడమే కాదు, నొప్పులు తగ్గి మళ్ళీ రాకుండా కూడా మేము చేయడం జరుగుతుంది. ఓకే డాక్టర్, మరి ఈ ట్రీట్మెంట్స్ ఇస్తున్నప్పుడు ఆహారం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవంటారా? డెఫినెట్గా ట్రీట్మెంట్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. బికాజ్ మేము వాడేవన్నీ కూడా బ్రాండెడ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్, అలానే బ్రాండెడ్ ఆయిల్స్. మా హాస్పిటల్ వచ్చి ఇట్స్ ఆల్మోస్ట్ 150-year-old హాస్పిటల్. సో 150 సంవత్సరాలుగా మేము ఈ మెడిసిన్స్ కానీ ఈ ఆయిల్స్ కానీ ఆల్ ఓవర్ వరల్డ్కి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వాటిల్లో ఎలాంటి చెడు పదార్థాలు కూడా ఉండవు. అయితే ఆహారపు అలవాట్లు మాత్రం మన స్టేట్లో చాలా అపోహలు ఉంటాయి. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చాలా వేడి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో పథ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయని చాలామంది అసలు ఆయుర్వేదం స్టార్ట్ చేయడానికి కూడా భయపడుతూ ఉంటారు. అది ఎంత మాత్రం కూడా నిజం కాదు. మేము కేస్ని బట్టి వారికి గైడ్ చేయడం జరుగుతుంది. అంటే వారికి ఎలాంటి ఆహారం మంచిది, ఎలాంటి ఆహారం మంచిది కాదు అని కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది వారికి ఉన్న డిసీజ్ని బట్టి. కానీ అన్ని రకాల వెన్ను సమస్యలకి ఎలాంటి పథ్యాలు ఏమీ ఉండవు. కాకపోతే కొంతమందికి వాతం కనుక ఎక్కువగా ఉన్నట్లయితే, ఆల్రెడీ శరీరంలో వాతం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ వాతాన్ని తగ్గించడానికి వారికి సూటబుల్ మెడిసిన్స్ గైడ్ చేస్తాం. ఓకే డాక్టర్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అలాగే ఎంతో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ వెల్కమ్. ఇది ఇవాల్టి హెల్త్ లైన్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ.